శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కుప్పం టీడీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు చంద్రబాబు. అమరావతిలో కుప్పం టీడీపీ నేతలకు క్లాస్ స్పీకర్ ఆయన. కుప్పం టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తొలగించారు. గత కొద్ది రోజులుగా కుప్పంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలు రచ్చకెక్కారు. కుప్పం బాధ్యతలు స్వయంగా తానే చూసుకుంటానంటూ స్థానిక నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు అనంటే ఏ స్థాయిలో పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ లీడర్ల మధ్య గొడవలతో శ్రీకాంత్ పై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. కుప్పం టీడీపీ సీనియర్ నేత గౌని శ్రీనివాసులు, మాజీ పిఏ మనోహర్, మునిరత్నంతో చంద్రబాబు భేటీ అయ్యారు. కుప్పంలో ఏకపక్షంగా శ్రీకాంత్ వెళ్తున్నట్లు స్థానిక నేతలు కంప్లైంట్ చేశారు. గ్రావెల్ వ్యవహారంతో పాటు కాంట్రాక్టుల విషయంలోనూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పై ఆరోపణలున్నాయి. 2019లో చంద్రబాబుపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత సురేష్ బాబుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. స్థానిక వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శ్రీకాంత్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, బాబు తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం ఏంటి, ఏ విధంగా చూడాలి? స్థానికంగా తలెత్తినటువంటి చాలా రకాల విమర్శలు కావచ్చు, వస్తున్నటువంటి కంప్లైంట్లు కావచ్చు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, అప్డేట్స్ ఏంటో ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి పరిణామం? మురళి, సీఎం సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. టీడీపీ నేతల మధ్య ఆదిపోరు కొనసాగుతుంది. మరోపక్క టీడీపీ కూటమి నేతల మధ్య సఖ్యత లేదు. ఇటు టీడీపీ, అటు జనసేన, అటు బీజేపీ మూడు పార్టీల కార్యకర్తల మధ్య, నేతల మధ్య ఎలాంటి సమన్వయం లేదు. కేవలం అధినేతల మధ్య సమన్వయం. ఇలాంటి పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో ఉంది. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని వర్గపోరు కొనసాగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య ఎలాంటి సఖ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేస్తుంది. ఎందుకంటే నేతల మధ్య సఖ్యత లేదు. మరోపక్క ఇప్పటికీ గతంలో కూడా ఏవైతే కంచర్ల శ్రీకాంత్ పైన పలు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు కంచర్ల శ్రీకాంత్ అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు నాయుడు. అయితే ఎన్నికల తర్వాత కూడా ఇన్ఛార్జిగానే కొనసాగించిన నేపథ్యం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు మనోహర్ నేరుగా కంచర్ల శ్రీకాంత్ పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. నేడు ఏదైతే కుప్పానికి సంబంధించిన స్థానిక నేతల ఫిర్యాదుతో మాజీ పీఎం మనోహర్ తో పాటు నేరుగా మునిరత్నం, టీడీపీ సీనియర్ నేత గౌని శ్రీనివాస్ వీరు ముగ్గురు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. స్థానిక నేతల ఫిర్యాదుతో ఒకంత చంద్రబాబు నాయుడు నేరుగా శ్రీకాంత్ పైన సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు, వైఎస్ఆర్సీపీ నేతలకు నేరుగా కంచర్ల శ్రీకాంత్ సపోర్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఒక మండల స్థాయి టీడీపీ నేత నేరుగా బహిరంగంగా సీఎం భార్య భువనేశ్వరి ఏదైతే కుప్పం నియోజకవర్గం పర్యటించినప్పుడు కూడా విభేదాలు తెరపైకి వచ్చాయి. అప్పుడు నేరుగా ఒక మండల స్థాయి నేత నేరుగా శ్రీకాంత్ టార్గెట్ చేసి అయితే శ్రీకాంత్ తిరిగి అదే బహిరంగ సభలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి పోవడంతో కుప్పంలో ఏదో జరుగుతుందనే అంశం పైన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వాకప్ చేశారు. లోకల్ నాయకులు పిలిచారు, లోకల్ నాయకులతో నేరుగా భేటీ అయ్యారు. కుప్పంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాటిపైన, ట్రావెల్, ఇసుక ఇలాంటి వ్యవహారాలపైన ఆయన నేరుగా సమాచారం సేకరించారు. శ్రీకాంత్ అటు కాంగ్రెస్ నేతలు, ఇటు వైసీపీ నేతలకు అండగా ఉన్నారు. సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక వర్గాన్ని తయారు చేశారు, తనకంటూ సొంత వర్గాన్ని తయారు చేయడంతో కుప్పం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు పెరిగాయి అనే అంశం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లిన ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక నేతలు సమీక్షించారు. ఒకనొక సందర్భంలో శ్రీకాంత్ వ్యవహారాల పైన నేరుగా ఫిర్యాదు చేయడంతో శ్రీకాంత్ నేరుగా కంచెల శ్రీకాంత్ కుప్పం బాధ్యతల నుంచి తప్పించారు. స్థానిక నేతలతో కానీ లేదా 3 మెన్ కమిటీ కానీ నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఉన్న లుకలుకలు కుప్పం నియోజకవర్గాలు కూడా సాక్షాత్ సీఎం సొంత నియోజకవర్గంలో కనపడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. రైట్, అంటే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి విమర్శలు గతంలో కూడా, గత సంవత్సర కాలంగా ఇవి తారాస్థాయికి చేరిపోవటం, ఇక నాన్ లోకల్ గా ఉన్నటువంటి వారికి లోకల్ గా ఉన్నటువంటి గ్రావెల్ విషయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా శ్రీకాంత్ అప్పచెప్తున్నాడు అని అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్నటువంటి నేపథ్యంలో సొంత నియోజకవర్గాన్నే ముఖ్యమంత్రి చక్కబెట్టుకోలేకపోతున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మీదే దృష్టి సారించట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ అంశాలకు సంబంధించి ఏంటి, గ్రావెల్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి? మురళి,
ఒక కుప్పం నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూటీవీ పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. కూటమి నేతల మధ్య సఖ్యత లేదు. రోజు రోజుకు నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది, అసంతృప్తి పెరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేతల మధ్య సఖ్యత లేదు, 3 పార్టీ నేతల మధ్య సమన్వయం లేదు. మరోపక్క కుప్పం లాంటి సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఈ స్థాయిలో విభేదాలు, లోకల్ నాన్ లోకల్ విభేదాలు. నాన్ లోకల్ సంబంధించిన కంచెల శ్రీకాంత్ అక్కడ ఇన్ఛార్జ్ నియమించడం, ఇన్ఛార్జీలకు మొత్తం పాలన వెళ్ళడం, షాడో ఎమ్మెల్యేగా కుప్పానికి షాడో ఎమ్మెల్యేగా నేరుగా శ్రీకాంత్ వ్యవహరించడం, శ్రీకాంత్ కు సంబంధించిన శ్రీకాంత్ అనుకూలంగా ఉన్న వారికి పనులు చేయడం, మరోపక్క ఇసుక మధ్య కేవలం లాంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో నేరుగా వైసీపీకి అటు గతంలో కాంగ్రెస్ కు సంబంధం ఉన్న నేతలతో ఆయన భాగస్వామ్యం ఒకంత సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, పద్ధతి మార్చుకోవాలని చెబుతూ స్థానిక నేతలతో భేటీ అయ్యారు. స్థానిక నేతలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నారు. తానే స్వయంగా కుప్పం నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తానంటూ స్థానిక నేతల పైన కూడా ఆయన మండిపడిన నేపథ్యం ఉంది. గోని శ్రీనివాస్ పైన, ఇటు మాజీ పిఏ మనోహర్ పైన, అటు మునిరత్నం పైన, ఇలా 3 నేతలు స్థానిక నేతలు ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు అండగా నిలిచి ఈ 3 పైన కూడా ఆయన ఒకంత అసహనం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇంత నియోజకవర్గంలో ఇంత తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదనే అంశం పైన కూడా సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. లోకల్ నాన్ లోకల్ అనే అంశం ఇక్కడ ప్రధానమైన చర్చ ఏంటి, ఎందుకంటే కంచెల శ్రీకాంత్ ఇటు ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన స్థానికేతరుణ్ణి ఇన్ఛార్జ్ గా నియమించినప్పుడే ఇదంతా కూడా మొదలైంది. విభేదాలు వస్తాయని మాకు అప్పుడే తెలుసు. ఈ స్థాయిలో నియోజకవర్గ పరువు పోతుందని, లేకపోతే కార్యకర్తల్లో మనోధైర్యం పోతుందనేటువంటి విషయం కావచ్చు, కార్యకర్తలను పట్టించుకోరు అనేటువంటి అంశం కూడా మాకు తెలుసు అని కొంతమంది సీనియర్ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. కానీ ఇంతకాలం వేచి చూసి సరైనటువంటి సమయంలో బాబుకి చెప్పి ఈ నిర్ణయం అనేది వెలువడింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. శ్రీనివాసులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంతమంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇది ఏవైతే స్థానిక లోకల్ నాన్ లోకల్ అనే అంశం మొదటి నుంచి కంచెల శ్రీకాంత్ ఇన్ఛార్జ్ గా నియమించిన రోజు నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు సమన్వయంతో అందరూ కలిసి పనిచేసి మంచి మెజార్టీ రావాలి, మనం అధికారంలోకి వస్తున్నాం, నేతల మధ్య సఖ్యత ఉండాలంటే ఎన్నికలకు ముందు ఆయన సర్దారు. ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం, నియోజకవర్గం పైన అటు ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరి దృష్టి పెట్టడం, అక్కడ భువనేశ్వరితో నేరుగా కంచెల శ్రీకాంత్ టచ్ లో ఉండడం, అక్కడ వ్యవహారాలన్నీ నడిపించడంతో ఆల్ ఈజ్ గుడ్ అనే కోణంలో సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరుగుతుంది అనుకున్న నేపథ్యంలో ఒక్కసారి నివురుగొప్ప నిప్పులా ఉన్న ఈ అసంతృప్తి ఒక్కసారి బట్టబయలింది. ఈ నేపథ్యంలో భాగంగా నేరుగా స్థానిక నేతలు భేటీ కావడం, అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం చంద్రబాబు నాయుడుకు రిపోర్ట్ ఇవ్వడం, ఆ నివేదికపై ఒకంత అసహనం ఆగ్రహం. సాక్షాత్ తన నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం పైన కూడా ఆయన రాబోయే రోజుల్లో అధ్యయనం చేయబోతున్నారనే అంశం కూడా మనకు యూటీవీకి సమాచారం అందుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తిని రాబోయే రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో ఎలా ఉంది, వర్గాల మధ్య ఉన్న గొడవలు, నేతల మధ్య సఖ్యత అనే అంశాలపైన క్షుణ్ణంగా రిపోర్ట్ తెప్పించుకునే పరిస్థితులు కనిపిస్తే, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి కుప్పంలో కూడా అదే పరిస్థితి ఎదురుగాడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒకంత అసహనానికి ఆగ్రహానికి లోనయ్యారని మనకు సమాచారం అనిపిస్తే, అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో స్థానిక నేతలతో 3 మెన్ కమిటీ నియమించే అవకాశం ఉన్నాయి. స్థానికంగా ఇప్పుడు ఏదైతే లోకల్ నాన్ లోకల్ అంశం ఏదైతే తీవ్ర వివాదానికి దారితీసిందో కంచెల శ్రీకాంత్ అక్కడి నుంచి బాధ్యత తప్పించి అక్కడికి ఏదైతే ఈ వర్గ విభేదాలకు సీఎం చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారని సమాచారం అనిపిస్తుంది. నేడు కానీ రేపు కానీ 3 మెన్ కమిటీతో 3 లేదా 4 నాయకులతో కమిటీ నియమించే అవకాశం, ఆ కమిటీ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని మనకు టీడీపీ సమాచారం అనిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఆరా తీసిన తర్వాత ప్రక్షాళనని మొదలు పెట్టారు చంద్రబాబు. అమరావతిలో కుప్పం టీడీపీ నేతలకు ఆయన క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. కుప్పం టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తొలగింపని సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా కుప్పంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా చంద్రబాబు అయితే గుర్తించారు. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలు రచ్చకెక్కారు. కుప్పం బాధ్యతలు స్వయంగా తానే చూసుకుంటానంటూ స్థానిక నేతలపై చంద్రబాబు మండిపడ్డారు అనంటే కుప్పం నియోజకవర్గంలో ఏ స్థాయి పరిణామాలు ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ లీడర్ల మధ్య గొడవలతో శ్రీకాంత్ పై
వేటు పడినట్లుగా కూడా తెలుస్తోంది. కుప్పం టీడీపీ సీనియర్ నేత గౌని శ్రీనివాసులు మాజీ పిఏ మనోహర్ మునిరత్నంతో చంద్రబాబు భేటీ అయ్యారు. కుప్పంలో ఏకపక్షంగా శ్రీకాంత్ వెళ్తున్నట్లుగా స్థానిక నేతలు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. గ్రావెల్ వ్యవహారంతో పాటు కాంట్రాక్టుల విషయంలోనూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పై పలు రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. బాహాటంగా నేతలు కార్యకర్తలు బయటకు వచ్చి కంచర్ల శ్రీకాంత్ తీరు మీద గతంలో నిండు సభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019లో చంద్రబాబుపై పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నేత సురేష్ బాబుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. స్థానిక వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని కూడా పలు విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా నియోజకవర్గ నేతలు చెప్తున్నారు.